వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గుడేబల్లూరు వరకు నిర్మించనున్న కొత్త 4 లైన్ల జాతీయ రహదారి NH-167 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ఈ ప్రాజెక్టు కోసం సుమారు 3,175 కోట్ల నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదిత మహబూబ్ నగర్ టు గుడేబల్లూరు రహదారి కేవలం ఒక జిల్లా రోడ్డు మాత్రమే కాదు, ఇది ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ టు గోవా ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఉండనుందని చెప్పేసి తెలిపారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి రాయచూర్, మంత్రాలయం, గోవా వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గం ఎంతో సులభతరం కానుంది. జనరల్గా చూసుకుంటే గోవా నుంచి వచ్చే వాళ్ళు కానీ లేకుంటే తెలంగాణ నుంచి మంత్రాలయం ప్రయాణించే వాళ్ళకి కానీ రాయచూర్ అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గోవా నుంచి తెలంగాణ వచ్చే టైంలో కూడా రాయచూర్ సెంటర్ పాయింట్గా ఉంటుంది. రాయచూర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తారు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళు చాలామంది మంత్రాలయం ప్రయాణిస్తూ ఉంటారు, ఎందుకంటే అది ఎంతో పుణ్యక్షేత్రం. సో ఆ టెంపుల్కి వెళ్ళాలంటే కూడా వయా రాయచూర్ మీదుగానే వెళ్తూ ఉంటారు. సో ఇది ఒక సులభ మార్గం అని చెప్పేసి కూడా చాలామందికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ఈ ప్రాజెక్టును HAM విధానంలో సుమారు 80 కిలోమీటర్ల మేర నిర్మించనుంది. ఈ రహదారి ప్రస్తుతం గూడబెల్లూరు, మగ్నూరు, మక్తల్, మరికల్, దేవరకద్ర, జక్లేర్, యోలిగండ్ల మరియు బండార్పల్లి వంటి పట్టణ ప్రాంతాల గుండా వెళ్తుంది. ప్రయాణ సమయం చూసుకుంటే చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న 2 లైన్ల రహదారిని 4 లైన్ల హైవేగా విస్తరించడం వల్ల వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కీలక పట్టణాలైన మహబూబ్ నగర్, దేవరకద్ర, మరికల్, మక్తల్ మరియు మాగనూరుల వద్ద ప్రత్యేకంగా బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. ఈ బైపాస్లు రావడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ సిటీలోకి ట్రాఫిక్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే భారీ వాహనాలు ఉంటాయో అవి బైపాస్లోనే టర్న్ అవ్వడం చేత సిటీలోకి ఎంటర్ అవ్వకోకుండా ఈ వాహనాలకు బైపాస్ చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా సిటీలో ట్రాఫిక్ కూడా తగ్గుతూ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ఆధునీకరణ వల్ల ప్రయాణ సమయం దాదాపుగా 1.5 గంటల వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఫార్మా, మెడికల్, సెజ్ రంగాల అభివృద్ధితో పాటు 14.4 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపాధి లభిస్తుందని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. దీంతో పాటు 4 రైల్వే స్టేషన్లు, ఒక ఎయిర్పోర్ట్, 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులకు ఈ రహదారి మీదుగా ఈజీగా ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళాలనుకునే పర్యాటకులకు ఇది అత్యంత వేగవంతమైన మార్గంగా మారనుంది. ఈ హైవే నిర్మాణం కేవలం ప్రయాణ సౌలభ్యం కోసమే కాకుండా నారాయణపేట మరియు మహబూబ్ నగర్ జిల్లాల ఆర్థిక పురోభివృద్ధికి గొప్ప ఊతం ఇవ్వనుంది. రవాణా వ్యవస్థ మెరుగుపడటం వల్ల స్థానిక పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే భూసేకరణ పనులు జరుగుతుండగా నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించనున్నారు. ఈ పద్ధతిలో నిర్మాణ వ్యయం కోసం ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన మిగతా మొత్తాన్ని టోల్ గేట్ల ద్వారా వాహనదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోతున్న బాధితులకు పరిహారం కింద సుమారు 100 కోట్ల వరకు వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి గోవా, రాయచూర్, మంత్రాలయం అలాగే కర్ణాటకలోని పలు పట్టణాలకు ప్రయాణించేవారు సాధారణంగా జడ్చర్ల, మహబూబ్ నగర్ మార్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రహదారి 4 వరుసలుగా విస్తరించాక ప్రయాణం మరింత సులభం, వేగవంతం కానుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ హైవేతో పాటు తెలంగాణలో మరికొన్ని రోడ్డు ప్రాజెక్టులకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ముఖ్యంగా మననూరు టు శ్రీశైలం మధ్య నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ ఒకటి. శ్రీశైలం ఆలయానికి సమీపంలో నిర్మించే ఈ కారిడార్ వల్ల భక్తులకు ప్రయాణ దూరం మరియు సమయం రెండూ తగ్గుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా 1.6 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం అందులో తెలంగాణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ.